ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. మీకు ఎప్పుడైనా ఇలా అనిపించిందా? నీ హృదయం భారంగా ఉన్నట్టు, ఏం జరుగుతుందో తెలియక టెన్షన్ పడటం, భయపడటం, మనసంతా గందరగోళంగా అనిపించడం. అది కేవలం అలసట కాదు, అది లోపల జరిగే నిశ్శబ్ద యుద్ధం. మీకు కథ చెప్పనా? అమలాపురం అనే ఊరిలో రామయ్య రాధమ్మ అనే దంపతులకు దీక్షిత అనే అమ్మాయి ఉండేది. ఆ అమ్మాయి 10వ తరగతి చదువుతూ ఉండేది. బాగా కష్టపడి చదివే అమ్మాయి. కానీ ఆ అమ్మాయికి మ్యాథ్స్ సబ్జెక్ట్ అంటే కొంచెం కష్టంగా అనిపించేది. ఫైనల్ ఎగ్జామ్స్ రానే వచ్చాయి. అన్ని పరీక్షలు బాగానే రాసినప్పటికీ మ్యాథ్స్ సబ్జెక్ట్ పరీక్ష ఫలితాలు ఎలా వస్తాయో అని కంగారు పడుతూ ఉండేది. ఆమె మనసులో ఫెయిల్ అయితే అందరూ ఏమంటారో, నా డ్రీమ్స్ అన్నీ నేను నెరవేర్చుకోలేనేమో, నేను కాలేజ్కి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటానేమో అని ఆమె మదిలో 100 ప్రశ్నలు తిరుగుతున్నాయి. ఇంకా మరుసటి రోజు ఫైనల్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ రానే వచ్చాయి. ఆమె ఊహించినట్టుగా మ్యాథ్స్లో ఫెయిల్ కాకోకుండా మంచి మార్క్స్తో పాస్ అయింది. కానీ ఆ రాత్రి గడిపిన టెన్షన్, ఆ నిద్రలేని సమయం ఆమె మర్చిపోలేనిది. మనం కూడా అలానే ఉంటాం కదా. చాలాసార్లు ఫలితం కంటే ముందు ఆందోళనే మనల్ని ఎక్కువగా ఆవరిస్తుంది. అలాంటి సమయంలో మనకు దేవుడిచ్చిన వాగ్దానాలను జ్ఞాపకం చేసుకోవాలి. ఫిలిప్పీలకు 4వ అధ్యాయము 6-7 వచనాలు చదివినట్టయితే, దేనిని గూర్చియు చింతపడకుడు గాని ప్రతి విషయములోనూ ప్రార్థనా విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయడి. అప్పుడు దేవుని సమాధానం మన హృదయాలను, మన మనసులను కాపాడుతుంది. మీరు వింటున్నప్పుడు చెప్పడం సులభంగా ఉంటుంది, కానీ అనుభవించే వారికే తెలుసు అంటారు. కానీ వినడానికి సింపుల్గా ఉన్న మీనింగ్ డీప్గా ఉంది. దేవుడు చెప్పేది ఆందోళనని ఇగ్నోర్ చేయమని కాదు, ఆ బరువుని ఆయనతో షేర్ చేయమని అంటున్నారు. నీ బాధలో, నీ యొక్క భయంలో ఏడ్చే బదులు దేవుడితో చెప్పుకోమంటున్నాడు. నేను చూసుకుంటాను అంటున్నారు. ప్రార్థన అంటే ఫ్యాన్సీ వర్డ్స్ కాదు. నీలో ఉన్నటువంటి భయాలను, చింతలను దేవుని చేతిలో పెట్టడం. నీలో ఉన్న బాధలను నువ్వు దేవునికి చెప్పుకున్న తర్వాత ఏం జరుగుతుందో నీకు తెలుసా? నీ హృదయానికి మనశ్శాంతి వస్తుంది. ఆ అనుభూతి నీ మాటల్లో వివరించలేవు. చుట్టూ తుఫాను ఉన్నా నీ హృదయం మాత్రం ప్రశాంతంగా ఉంటుంది. అదే దేవుని సమాధానం. అదే నీ మనసుని, నీ జీవితాన్ని కాపాడుతుంది. ఆ సమాధానం ఒక సైనికుడిలా నిలబడి, ఇంకా చాలు, భయం నీ దగ్గరకు రాదు అని చెబుతుంది. నీకు ఎలాంటి ఆందోళనమైన, గందరగోళమైన క్షణాలు ఉన్నప్పటికీ ఆ సమయంలో చిన్న ప్రార్థన చేయండి. కళ్ళు మూసుకొని ఒకే ఒక మాట చెప్పండి, దేవా, నా భారం నీ మీద మోపుతున్నాను, నీవే చూసుకో అని. అప్పుడు ఏమవుతుందో తెలుసా? మీ పరిస్థితి మారకపోయినా నీ మనసు మారుతుంది. నీ భయం తగ్గిపోతుంది. నీ మనసు ప్రశాంతతో నిండిపోతుంది. హృదయం ప్రశాంతంగా ఉన్నప్పుడు జీవితము ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి నీకున్నటువంటి భారంలన్నింటినీ దేవుని మీద మోపండి. మీ జీవితానికి ప్రశాంతత, నెమ్మది కలుగుతుంది. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 94458503 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.